సాయం అది ఫిట్నెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను స్టార్టింగ్లో ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చాను, 75 days అని ఛాలెంజ్ అయితే మనం స్టార్టింగ్ ఒకటైతే చేసాం కదా. 75 days ఛాలెంజ్ అయితే నేను చేయలేకపోయాను బ్రో. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు నేను ఎలాంటి పొజిషన్లో ఉన్నాను, ఏం డ్యూటీ చేస్తున్నాను అనేది ప్రతి ఒక్కరు వీడియోస్ ద్వారా మీరే తెలిసి ఉంటుంది అనమాట. ఒకవేళ తెలియకపోతే 2 అక్షరాలు ఆతో స్టార్ట్ అయితే ఇంకొక అక్షరం మీరే తెలుసుకోవాలి. ఇంకా ఈ దేశం కోసం మేము ఇక్కడ ఉంటున్నాం అనమాట. అర్థమైంది అనుకుంటా. కానీ నేను ఎందుకు చెప్పనంటే మెన్షన్ చేయకూడదు. ఇక్కడ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతకు ముందు కూడా ఒక ఛానల్ నాది ఇలానే బ్యాన్ చేశారనమాట. సో అందుకని నేను చెప్పట్లేదు. సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఛానల్లో కూడా నేను వేసుకునే బట్టలు ప్రతి ఒక్క ఐటెం అనేది సివిల్ పరంగానే చేస్తున్నాను అనమాట. బయట ఆ గ్రౌండ్ వ్యూ కానీ ఎక్కడన్నా చూపిద్దామన్నా కానీ చూపించలేకపోతున్నా. ఎందుకంటే సపోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏదన్నా ఇబ్బంది వస్తే ఇంత చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోయిద్దాను అందుకని. సో ఎనీవే, ఇప్పటి నుండి అయితే డే 100 ఫుల్ బాడీ వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తున్నా బ్రో. ప్రతి ఒక్కరికి ఇంకా ఏమన్నా డౌట్లు ఉన్నా కానీ నాకు మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. ప్రతి ఒక్క కామెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను అనమాట. నా డే 100 ఛాలెంజ్ చెప్తున్నా కదా, డే 100 ఛాలెంజ్. ఇప్పుడే దేవుని దర్శనం అయితే చేసుకున్నాను బ్రో. నేనైతే ఈ డే 100 ఛాలెంజ్ చచ్చేంత వరకు కష్టపడతా బ్రో. డే 100 ఛాలెంజ్ చేసి తీరుతానమాట. ఏటి పరిస్థితి, నైట్ డ్యూటీ, డే డ్యూటీ, ఏ డ్యూటీ అయినా కానీ. అర్థమవుతుందా? ఇప్పుడు కనుక ఆ డ్యూటీల వల్ల చాలా ఇబ్బంది పడిపోయా. ఫైరింగ్లు అంటే అక్కడికి ఇక్కడికి బెల్గామని చెప్పాను, అక్కడికి చాలా వెళ్ళిపోయాను అనమాట. అర్థమవుతుందా? నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ డ్యూటీ ఉన్నా లేకున్నా ఎక్కడికన్నా వెళ్ళినా పోయినా ఇక్కడికి వచ్చినా ఇంటికి వచ్చినా కానీ నా డే 100 ఛాలెంజ్ కంప్లీట్ చేసి తీరుతా. అంతేకాకుండా డే 100 ఛాలెంజ్ ఎప్పుడైతే అయిపోతుందో మానిటైజేషన్ కూడా కావాలని కోరుకుంటున్నా. తొందరగా యూట్యూబ్ నుండి ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నా. మీ దేవుని దీవెనలు నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చేసే ప్రతి ఒక్క పని మంచిగా సక్సెస్ కావాలనుకుంటున్నా బ్రో. ఓకే, నేను ఇక్కడ ట్రై చేస్తున్నది కూడా చాలామంది చూస్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, వాళ్ళకి అనేది హేళనగా ఉండిద్ది అనమాట. సో ఇలాంటివన్నీ మనసులో పెట్టుకొని మనం బయటికి ఉండకూడదు, మనసులో పెట్టేసుకోవాలా. ఓకేనా? సక్సెస్ అనేది ఒకరోజు అయితే గ్యారంటీ ఉండిద్ది. సక్సెస్ అనే పదము ఎప్పుడైతే నేను నా కళ్ళారా చూస్తానో అప్పటి వరకు నా కష్టం అనేది పడుతూ ఉంటా. నన్ను ఓడ్చుకోలేకుండా ఉండాలి వాళ్ళు. అర్థమవుతుందా? నేను జాబ్ చేస్తూ ఇంకొక సిచ్యువేషన్లో ఈ యూట్యూబ్లో కూడా ఎర్నింగ్ చేస్తున్నాననే సిచ్యువేషన్ ఇక్కడ క్రియేట్ చేస్తా. అర్థమవుతుందా? ఇలాంటివన్నీ చాలామంది ఉన్నారు. సక్సెస్ కాలేవురా, నువ్వు డ్యూటీలు, నైట్ డ్యూటీలు, డే డ్యూటీలు, వీటన్నిటి వల్ల నువ్వు చేయలేవురా, డే 100 ఛాలెంజ్ చేయలేవురా అంటున్నారు చాలామంది. తగ్గేదే లేదు బ్రో. అర్థమవుతుందా? అస్సలు నేను ఈ డే 100 ఛాలెంజ్ ఎట్టి పరిస్థితుల మటుకు వదిలిపెట్టను. కానీ మీరు సపోర్ట్ చేయండి బ్రో. ప్రతి ఒక్క విషయంలో మీరు సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ నాకు కావాలి, దేవుని దీవెనలు కావాలి. నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా డే 100 ఛాలెంజ్ అయిపోయేంత వరకు. చూస్తున్నారా, ఇప్పుడే నేను ఇంకా ఎక్కడో లేను, గుడికాడనే ఉన్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ బార్డర్లో ఉండే గుడి అనమాట. ఇది ఇంకా ఉన్నాయి గుళ్ళు, కానీ ఈ గుడి అయితే కొద్దిగా సేఫ్ ఉండిద్ది అనమాట. ఇక్కడికి ఎవరు రారు, అందుకని ఇక్కడికి వచ్చా. నన్ను అక్కడైతే ఇంకా ఎక్కువ ఉన్నారు వాళ్ళు. మళ్ళీ నేను ఇక్కడ వీడియో చేస్తున్నానంటే, ఒరే నీకు డ్యూటీలు ఉన్నాయి కదరా, వీడియో ఎలా చేస్తున్నారా అంటారు. అమ్మా ఈడు రెస్ట్ తీసుకుంటున్నారా అంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఒక 10 మంది ఉన్నారనుకో, 10 మందిలలో గ్యారంటీగా ఇలాంటి పదాలు అనేవి గ్యారంటీగా వస్తాయన్నమాట. అందుకని నాకు నిద్ర లేదు, ఏం లేదు. నైట్ 2ంటికి డ్యూటీ అయిపోతే 2ంటి నుండి వచ్చేస్తా వర్కౌట్ చేయడానికి. అలాంటి సిచ్యువేషన్ చాలా చూసా బ్రో. నా కళ్ళకైతే నిద్ర అనేది చెప్పుకోలేను. అలాంటి బాధలు చాలా చూసా. నిద్ర లేకుండా వర్కౌట్లు చేసిన రోజులు, మళ్ళీ ఎంపటి డ్యూటీలు చేసిన రోజులు చాలా ఇబ్బంది పడిపోయా. సో ఎనీవే ఎలాంటి ఇబ్బందులైనా కానీ తట్టుకుండే కెపాసిటీ నాకైతే ఉంది. మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ డే 100 ఛాలెంజ్ అయితే కన్ఫామ్ నేను చేస్తాను. ఓకేనా? ఇది మటుకు చేసి యూట్యూబ్లో మటుకు సక్సెస్ కావాలి. ఇదే ఇప్పుడు నా ఒపీనియన్.
అంతే. ఇంకా ఇప్పుడు మనకు డ్యూటీ ఉంది, 6 నుండి 8కి డ్యూటీ ఉందన్నమాట. ఇప్పుడు తొందరగా అక్కడికి వెళ్ళిపోవాలా. అయినా కానీ నేను ఎంపటే స్నానం చాలామంది అడుగుతున్నారు, మీరు జిమ్ చేయరు అని అంటున్నారు కదా, మరి జిమ్ వల్ల ఎందుకు చేస్తున్నారు అంటున్నారు. దానికి అర్థం వచ్చేసి ఇంతే బ్రో. బయట లొకేషన్ అయితే చూపించలేను. చూస్తున్నారా, సివిల్లో అయితే నేను జూ పార్కులని, తిరుపతి అని ట్రావెల్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి చూపించగలను మీ లెక్క. కానీ ఇక్కడ మనం డ్యూటీలో ఉన్నప్పుడు అలాంటి ప్లేస్లు అనేవి చూపించకూడదు. ఒక జిమ్ హాల్ ఒక్కటే ఉంది మనకు చూపించడానికి. సో దాంట్లోనే నేను న్యాచురల్ వర్కౌట్ అయితే చేస్తున్నాను అనమాట. ఎనీవే, ఏప్రిల్ మే లీవ్ అయితే 2 months అయితే వస్తున్నా. మీ అమ్మ చంపేద్దాం అవుతున్నాయి 2 monthsలో. ఇప్పుడు ప్రజెంట్ మనమైతే డే 1 అయితే స్టార్ట్ చేసాం కదా. ఈ మే జూన్ కల్లా నా డే 100 అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయే టయానికి నా బాడీ ఎలా ఉండిద్దో బ్రో మీకు చూపిస్తా బ్రో. చెప్తున్నా కదా, జూన్ కల్లా నా బాడీ ఎలా ఉండిద్ది అంటే న్యాచురల్. ఒక జిమ్ పర్సన్ తోటి నేను కాంపిటీషన్ ఇస్తా. ప్రతి ఒక్క దాంట్లో జిమ్ హాల్కి వెళ్తా, వాళ్ళతోనే వెళ్తా, వాళ్ళకన్నీ కాంపిటీషన్ ఇస్తా. వాళ్ళ హ్యాండ్స్ కానీ వాళ్ళు చేసే ప్రతి ఒక్క పార్ట్స్ అనేది మీకైతే చూపిస్తాను అనమాట. ప్రతి తప్పులు చూపిస్తా. నా న్యాచురల్ బాడీకి సంబంధించిన ప్రతి ఒక్క బెనిఫిట్ అయితే మీకు చెప్తాను అనమాట. అర్థమవుతుందా? నేను ఎందుకు న్యాచురల్ బాడీ అనేది మీకు జూన్లో అయితే చూపిస్తా, డే 100 అయిపోయిన తర్వాత. అర్థమవుతుందా? చేసి చూపిస్తా, మీకు ఇంకా నేర్పిస్తా. ఓకేనా? మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ, లవ్ యూ. ఇప్పటి వరకు అయితే సపోర్ట్ ఇచ్చినందుకు. కలుసుకుందాం డే 1 నుండి డే 2 నుండి కలుసుకుందాం. ఓకేనా? చలో, థ్యాంక్ యూ, లవ్ యూ, జై హింద్.